96వ కీర్తన 4వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. ఇందాక 145:3లో కూడా అధిక స్తోత్రము నందదగినవాడు. ఇప్పుడు 96:4లో కూడా ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు అని కీర్తనకారుడు చెబుతూ ఇంకొక మాట అంటాడు, దేవతల కంటెను ఆయన పూజనీయుడు. దేవుని బిడ్డలారా, సమస్త దేవతల కంటే పూజనీయుడు ఆయన, పూజనీయుడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అధిక స్తోత్రం నొందదగిన వాడు తెలుసా? సమస్త దేవతలు ఒక ప్రక్కన పెట్టి యేసు ప్రభును ఒక ప్రక్కన పెడితే సమస్త దేవతల కంటే ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు. మీరు అనవచ్చు, బ్రదర్ ఇది అన్యులకు సంబంధించిన స్టేట్మెంట్, మనకు సంబంధించింది కాదు. మనము దేవుని ఆరాధిస్తున్నాం, బైబిల్ ఉంది, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బలలో పాల్పొంపులు పొందుతున్న అన్య దేవతలు సమస్త దేవతల కంటే దేవుడు అధిక స్తోత్రముడు అని మాకు తెలిసే ఆయన వెంబడిస్తున్నామని మీరు అనొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొత్త దేవుళ్ళు వచ్చేశారు. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలోనికి దేవుని స్థానంలో దేవుని స్థానాన్ని ప్రక్కనకు నెట్టేసి దేవుని స్థానంలో కొన్ని వచ్చేసాయి. మనుషులు కల్పించిన విగ్రహాలు కొన్ని ఉన్నాయి, అది అన్యులు ఆరాధిస్తుంటున్నారు. ఒకవేళ ఏ విగ్రహం, యేసుప్రభు విగ్రహం, యేసుప్రభు తల్లి, యేసుప్రభు తండ్రి, యేసుప్రభు అన్నలేడులే, యేసుప్రభు తమ్ముడు, యేసుప్రభు యొక్క చెల్లెలు, ఏ విగ్రహం ఉన్నా, యేసుప్రభు బంధువులు ఎవరిదన్నా ఎందుకో మరి తల్లి తండ్రినే పెట్టుకుంటారు, బంధువులు కూడా పెట్టుకోవచ్చు. అంటే తయారు చేయలేదు, ఐడియా రాలేదు ఎవరికైనా. ఒకవేళ దేవుడు కొత్త ఐడియాస్, ఒకవేళ దేవునికి స్తోత్రం, మానవులు సృష్టించిన విగ్రహాలే కాదు, నీ జీవితంలోనికి కొన్ని కొత్త విగ్రహాలు వచ్చేసాయి. ఏంటి తెలుసా? నీ జీవితంలో దేవుని కంటే సుఖం ఎక్కువగా కోరుకుంటున్నావేమో, ఎంజాయ్మెంట్ ఎక్కువగా కోరుకుంటున్నావేమో, దేవుని కంటే, దేవుని దగ్గరికి రావడం కంటే, దేవుని దగ్గర సమయం గడపడానికంటే యు ఆర్ లుకింగ్ టువర్డ్స్ అన్ ఎంజాయ్మెంట్. అంటే దేవునికి ఇచ్చే సమయం ఎంజాయ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయిందేమో. ఏంది ఎప్పుడు ప్రార్థన, భక్తి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్మెంట్ నీ జీవితంలో ఒక దేవుడు అయిపోయాడేమో. సమస్త దేవతల కంటే ఆయన అధిక స్తోత్రం, నీ యొక్క ఎంజాయ్మెంట్ కంటే అధిక స్తోత్రమునందదగిన వాడు. ఏం బ్రదర్ చర్చికి రాలేదే? బ్రదర్ ఆఫీస్లో ఆదివారం ఏం పని? ఎక్స్ట్రా పని. ఈ దినాన మన జీవితంలో ఒక పని మన జీవితాల్లో దేవుని స్థానంలోనికి వచ్చింది. ఎందుకు పని చేస్తున్నాం? ఆర్థిక ఇబ్బందులు కదా బ్రదర్. కాబట్టి డబ్బు, దేవుని స్థానంలోనికి డబ్బు వచ్చిందా? అధిక స్తోత్రం డబ్బుకు చెందకూడదు, నీ ఉద్యోగానికి చెందకూడదు, నీ యొక్క లగ్జరియస్ లైఫ్కు చెందకూడదు. అధిక స్తోత్రం దేవునికే చెందునుగాక. హల్లెలూయా, దేవునికే చెందాలి. ఈ సంవత్సరం ఎండింగ్ ఏ రకంగా నువ్వు చేయాలి తెలుసా? డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద మనీ or to the pleasure or to the name or to the fame, but let us give only glory to the Lord alone. దేవునికి మాత్రమే అధిక స్తోత్రము చెందునుగాక. దేవుని బిడలారా, నీ యొక్క సమయం దేని దగ్గర ఎక్కువ గడుపుతున్నావు, అదే నీ జీవితంలో ఒక దేవుడేమో. ఆలోచించు. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నీ జీవితంలో దేవుని స్థానం ఏంటి? అధిక స్తోత్రము చెల్లిస్తున్నావంటే యు ఆర్ గివింగ్ ఎక్స్ట్రా టైమ్ టు గాడ్, యు ఆర్ గివింగ్ ఎక్స్ట్రా ఎనర్జీ టు గాడ్, యు ఆర్ గివింగ్ ఎక్స్ట్రా థాట్స్ టువర్డ్స్ గాడ్. ఇవన్నీ దేవునికి ఎక్కువనే ఇస్తున్నావంటే నీ జీవితంలో దేవుడు అధిక ప్రాధాన్యత ఉంది. అధిక ప్రాధాన్యత ఉంటేనే అధిక స్తోత్రం ఉంటుంది. కొంతమంది చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కానీ ఇంకా వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో అది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చూసారా, నేను ఏం చదివాను తెలుసా, నేను మా ఇంట్లో ఎక్కువగా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు అనుకో, వాళ్ళ జీవితంలో అధికంగా అది ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ ఇయర్ ఎండింగ్లో ప్రతిదీ తక్కువైపోయి దేవుడే అధికంగా ఉండాలని దేవుడు కోరడంలా. ఈరోజే కాదు, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని దగ్గర కూడా డ్రామాలు చేస్తాం. ఈ 31వ తారీఖు దేవుడు మంచి వాగ్దానం ఇవ్వాలి, 2026లో బాగా దేవుడు చల్లగా చూడాలంటే ఈ 3 రోజులు తాగడం, తిరగడం, ఏం చేయకుండా భక్తిగా ఉందాం అంటే దేవునికి మన ప్లాన్ తినట్టుగా చాలా ఫీల్ అయిపోతాం మనం. అలాంటి చేయొద్దు. నేను అనేటువంటిది ఈ 3 రోజులే కాదు, ఈ 3 రోజులు చెల్లిద్దాం, మిగతా రోజుల్లో కూడా చెల్లిద్దాం. అది నేను చెప్పేటువంటిది. దేవుని బిడ్డలారా, సాయంత్రం ప్రోగ్రామ్ మిస్ చేసుకోవద్దు. వీఆర్ గోయింగ్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని విస్తారంగా ఈరోజు రేపు విస్తారంగా దేవుని స్తుతించబోతున్నాం. అధిక స్తోత్రము దేవునికి నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా చెందాలి. సాయంత్రం ఫ్రెండ్ దగ్గర గడపడం, దేవుని యొక్క సహాయం నీకు ఉండదేమో, లేకపోతే ప్రీ ఆక్యుపైడ్ సంథింగ్ విల్ బి దేర్ దట్ డజంట్ గివ్ యూ ద బెస్ట్ వే ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు 2026. దేవుడు అంటున్నాడు, నిజమైన ఆరాధనతో, నిజమైన స్తుతితో, నిజమైన ఆరాధనతో నిజంగా అధిక స్తోత్రము దేవునికి చెల్లిద్దాం.
అధిక స్తోత్రం అంటే, అధిక స్తోత్రం అంటే అధిక సమయం దేవునికి, అధిక బలం దేవునికి, అధికంగా దేవునికి ఆలోచించడం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ సీజన్ అంటే ఏముంటుంది? ఇండ్లు సర్దుకోవడం ఉంటుంది కదా, ఇండ్లు సర్దుకోవడం ఉంటుంది. సో ఇండ్లు సర్దుతూ ఉండగా నాకు ఈ మధ్య ల్యాప్టాప్ వచ్చిన తర్వాత డైరీ అనేటువంటిది నేను రాయడం తగ్గించేశాను. ఎందుకంటే అంత దీంట్లోనే రాస్తాను నేను ఏదన్నా ఉన్నా. ఇంతకుముందు డైరీ రాసేవాడిని, పాత డైరీ దొరికిందండి. నేను ఇంటికి వస్తేనే రెజినా కింద పడి నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏమిటి అంటే, ఏం లేదు అంటది. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు అన్న. నేను నీ డైరీ చూశాను, ఓపెన్, అందులో సీక్రెట్స్ ఏమి ఉండవు, ఓపెన్. అప్పుడు ఇలా చేసావు కదా, అప్పుడు ఇలా రాసుకున్నావు కదా. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, అవును కదా, అప్పుడు ఈ సంఘటన జరిగింది, అప్పుడు ఈ సంఘటన, ఆ సంవత్సరం ఈ సంఘటన జరిగింది. వెంటనే నా తలంపులు మారిపోయాయి. ప్రభువా, ఈ యొక్క కార్యం, ఈ యొక్క అద్భుతం, ఈ యొక్క మేలు, ఈ యొక్క సహాయం ఆ దినాల్లో వచ్చిందంటే నీవే కదా ప్రభువా. దేవుని బిడ్డలారా, 2026లోకి ఎంటర్ కాకముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. నీ ఆరోగ్య విషయంలో, నీ పిల్లల విషయంలో, ఉద్యోగం లేనప్పుడు ఏడుస్తున్నప్పుడు దేవుడు నీ పక్షాన కార్యాలు చేసింది మర్చిపోకు. నీవు ఒంటరిగా ఏడుస్తూ కృంగినప్పుడు, ఎవరున్నారు నాకు సహాయం చేయడానికి, ఎవరున్నారు నా పిల్లల కొరకు అని ఏడ్చినప్పుడు దేవుడు సహాయం చేసింది మర్చిపోకు. ఆయన అధిక స్తోత్రాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని స్థానంలోనికి వేరొకటి వస్తుంది. అది డబ్బు కావచ్చు, అది ఒక ఎంజాయ్మెంట్ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. దేవుడు అంటున్నాడు, అధికంగా దేనికి నువ్వు ఇవ్వాలనో జాగ్రత్త. దేవుని బిడ్డలారా, అధిక సమయాలు కొన్ని ప్రాముఖ్యంగా ఉంటాయి. అది ఎన్నడూ మా జీవితాల్లో మిస్ కాకూడదు. అధిక సమయం, ఈ టైం వీ మస్ట్ గివ్ మ్యాక్సిమం టైం టు ద లార్డ్. ప్రిపేర్ అవర్ సెల్ఫ్. 2026కు నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నా కుటుంబాన్ని, పరిచర్ను మనం సిద్ధపరచుకొని 2026కు వెళ్ళాలి అంటే లెట్ us ప్రిపేర్ ఎ బేస్, దట్ ఈస్ అధిక స్తోత్రము దేవుడు పొందాలని కోరుతూ ఉన్నాడు. ఏ విషయాల్లో దేవునికి అధిక స్తోత్రం చెల్లించాలి? అధిక స్తోత్రం అనేటువంటిది నీ జీవితంలో అలవాటుగా చేసుకో. దేవునికి వీలు పడినప్పుడల్లా ఆయనకు స్తుతులు చెల్లించు. 145వ కీర్తన, ఇందాక అన్నాను కదా, దావీదు తన చివరి ఏజ్లో రాసినటువంటి కీర్తన. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? నెక్స్ట్ తాను పరలోకానికి వెళ్తాడు. ఆ పరలోకానికి వెళ్ళక ముందు కింద భూలోకంలో తనకు ఒక బేస్ క్రియేట్ చేస్తుంటున్నాడు. ఏంటి తెలుసా? దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడలారా, ఇది అధిక స్తోత్రం అనేటువంటిది ఏదో ఇయర్ ఎండింగే కాదు, ఎవ్రీ డే లెట్ ఇట్ బి ఎన్ హ్యాబిట్ ఫర్ అస్. ప్రతి విషయంలో దేవుని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మనం వెళితే నీ ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తర్వాత భాగంలోనికి వస్తాను. దేవుని బిడలారా, ఎందుకు అధిక స్తోత్రం చెల్లించాలి తెలుసా? ఇప్పుడు చెప్తాను. మొదటి పాయింట్, ఆయన అధికమైన కార్యాలు నీ జీవితంలో చేశాడు. నీ జీవితంలో కొన్ని కాదు, అల్పమైన కార్యాలు కాదు, అప్పుడప్పుడు కాదు, అధికమైన కార్యాలు చేశాడు. దేవుని బిడ్డలారా, సాధారణ స్తోత్రం సరిపోదు, ఎందుకంటే అధికమైన కార్యాలు చేశాడు కాబట్టి. దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్, సో మెనీ. ఒకవేళ లెక్క కట్టాలంటే లెక్కలేని కార్యాలు చేశాడు దేవుడు. 2025 కానీ ప్రీవియస్ ఇయర్స్లో కానీ దేవుడు చేసి ఉండగా దేవుడు అడుగుతుంటున్నాడు, అధికమైన కార్యాలు చేశా కాబట్టి అధిక స్తోత్రం. ఏమండి, దేవుడు ఏదో మనల్ని ఖర్చు చేయమని చెప్పడంలా, స్తోత్రాలు, దేవునికి స్తుతులు. థ్యాంక్ యూ లార్డ్, నువ్వు చేసిన మేలు. నీ కుమారుడు కనపడ్డాడు, దేవా నా కుమారుని ఇచ్చావు, కుమార్తెని ఇచ్చావు, వీళ్ళకి టాలెంట్ ఇచ్చావు, వీరిని ఆశీర్వదించావు, దేవునికి స్తుతులు చెల్లించు. నేను చాలా సందర్భాల్లో మెసేజ్ చెప్పాను. వెన్ ఐ ఓపెన్ మై షెల్ఫ్, అల్మేరా ఓపెన్ చేసా, డ్రెస్ ఉంటే, దేవా ఈ డ్రెస్ నా కొరకు నువ్వు సిద్ధం చేసావు. ఎవరో డిజైనర్, వాడెక్కడో కూర్చొని ఉంటాడు, ఆమె ఎక్కడో కూర్చొని డిజైన్ చేసి ఉంటుంది. నా రేటుకు నాకు నచ్చినటువంటిది రెడీగా నేను వెళ్ళినప్పుడు షాప్లో పెట్టావు ప్రభా, దానికి సరిపోయిన డబ్బు కూడా నా దగ్గర పెట్టావు. అధిక స్తోత్రం నందదగిన వాడు. దేవుని బిడ్డలారా, సాధారణ స్తోత్రం సరిపోదు, అధిక స్తోత్రం. ఎందుకు? దేవుడు అధికమైన కృపనిచ్చాడు, అధికమైన వాక్యాన్నిచ్చాడు, అధికమైనటువంటి సహాయం ఇచ్చాడు, అధికముగా దేవుని దూతల కాపుదల ఈ 2025 అంతట్లో అనుగ్రహించాడు. అందుకే దేవుడు అంటాడు, నేను అధికమైనటువంటి సహాయం నీకు చేశాను కాబట్టి అధికమైన స్తోత్రాన్ని నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్పనా? జీవితం అంతా స్తోత్రం తప్ప ఇంకోటి ఉండకూడదు. ఎంతగా దేవుని స్తుతిస్తావో అంతగా దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మనకందరికీ తెలుసు, దేవా నీవు స్తుతుల పైన ఆసీనుడవుతావు. స్తుతిస్తే ఏంటి తెలుసా? ఇట్స్ నాట్ టైం పాస్ కాదు, ఏదో నోటి నుండి ఏదో పలుకుతున్నాం అనేటువంటిది కాదు. వెన్ ద ప్రైజ్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్, ఇట్ విల్ బికమ్ ఎ చైర్ ఫర్ గాడ్.
నువ్వు ఎక్కడ దేవుని స్తుతిస్తావో అక్కడ దేవుడు కూర్చుంటాడు. అక్కడ దేవుని బిడ్డలారా, దేవుని మనం విస్తారంగా స్తుతిస్తాం. ఎందుకు ప్రభువా అధిక స్తోత్రం? నెంబర్ 1, వ్యక్తిగతంగా దేవుని కార్యాలు మనం చూసాం. నిన్ను రక్షించే విషయంలో, నీ పాపాలను క్షమించే విషయంలో, నీ కన్నీరును తుడిచే విషయంలో, దేవుడు నిన్ను ఆత్మీయంగా నిలబెట్టే విషయంలో, నీకు వాగ్దానాలు ఇచ్చి తన మాట నీ జీవితంలో వ్యక్తిగతంగా నీ జీవితంలో కార్యాలు చేశాడు. కాబట్టి వ్యక్తిగతంగా కొన్ని కాదు, ఎన్నో చేశాడు. కాబట్టి అధిక స్తోత్రమునందదగిన వాడు. 2, కుటుంబ పరంగా దేవుని కార్యాలు మనం చూసాం. నీ కుటుంబాన్ని దేవుడు, ఈరోజు కుటుంబంగా ఉన్నామా? కుటుంబంలో ఒకరు మిస్ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మనల్ని కుటుంబంగా ఉంచాడు, కాపాడాడు. దేవానికి స్తోత్రం. కుటుంబ అవసరతలు తీర్చావు. కుటుంబంలో మీరు తోడుగా ఉన్నారు. కుటుంబ కష్టాల మధ్య నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా. దేవుని బిడ్డలారా, కుటుంబంలో కొన్ని సందర్భాల్లో వచ్చిన శ్రమలు ప్రక్కన ఉండే వాళ్ళకు కూడా చెప్పలేము మనం. ఎందుకు తెలుసా? ఇట్ విల్ బి సో పర్సనల్. ఈరోజు అవి లేకుండా నీ జీవితంలో ఉన్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, అధికంగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. వ్యక్తిగతంగా దేవుడు అధికమైన కార్యాలు చేశాడు. కుటుంబ పరంగా అధికమైన కార్యాలు చేశాడు. దేవుని బిడలారా, దేవుడు కోరేటువంటిది పెదవులపై నుంచి వచ్చేటువంటి స్తుతే కాదు. ఇట్ షుడ్ బి కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. దేవా, ఇది నువ్వు చేసావు ప్రభా, దీని వెనక నువ్వు ఉన్నావు ప్రభా అని హృదయపూర్వకంగా నోరారా దేవుని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుని బిడలారా, అధిక స్తోత్రము నీ పరిస్థితుల పైన ఆధారపడదు, వాటి పైన పని చేస్తుంది. పరిస్థితులు ఇప్పుడు ఏ రకంగా ఉన్నా దేవుని స్తుతిస్తావు నువ్వు. ఏ రకంగా ఉన్నా, ఎందుకు తెలుసా? ఇప్పుడు ఒక పరిస్థితిని బట్టి డిస్టర్బ్ అయి ఉండొచ్చు, కానీ ఇంతకుముందు చేసిన కార్యాల బట్టి దేవునికి నువ్వు స్తుతులు చెల్లించాలి. దేవుని బిడలారా, వ్యక్తిగతంగా అధికమైన కార్యాలు చేశాడు. వ్యక్తిగతంగా నీ జీవితంలో అధికమైన కార్యాలు చేశాడు. 2, కుటుంబ పరంగా అధికమైన కార్యాలు చేశాడు. 3వదిగా, ఇప్పుడు ఒక సంఘంగా మనం చేరి ఇప్పుడు ఆరాధిస్తున్నాం. ఈ సంవత్సరం అంతటిలో మన సంఘం విషయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతులు చెల్లించండి. చాలా సందర్భాల్లో మనం చేసేట ఏంటి తెలుసా? దేవా, నన్ను నా కుటుంబాన్ని కాపాడు, నన్ను నా సంఘములో దేవుడు నిన్ను ఆత్మీయ ఆహారంతో పోషించాడు. సంఘము ప్రార్థనలు నిన్ను నిలబెట్టాయి. సంఘ ప్రార్థనలు నీ జీవితంలో కార్యాలు చేశాయి. వ్యక్తిగతంగా కాదు, కుటుంబం కాదు, సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవా మాకిచ్చిన సంఘాన్ని బట్టి, సంఘంలో నువ్వు చేసిన కార్యాలు, నీ ద్వారా సంఘంలో జరిగిన పరిచర్య, నిన్ను బట్టి సంఘంలో జరిగిన పరిచర్యను బట్టి దేవుడు అధిక స్తోత్రము పొందాలని కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సంఘంలో వాడబడ్డావా? ఎక్కడైనా వాడబడ్డావా? ఏ విషయంలోనైనా వాడబడుతున్నావా? దేవునికి స్తోత్రాలు చెల్లించు. దేవా, నీ పరిచర్య చేసే అవకాశం నాకు ఇచ్చావు ప్రభువా. అధిక స్తోత్రము నందదగిన వాడు. ఈరోజు దేవునికి ఎంతైనా మనం వందనాలు చెల్లించాలి. ఇక్కడ 2వ మాట కూడా చెప్తాను. దేవునికి స్తుతులు చెల్లించడం ఎంత ఇంపార్టెంటో, దేవుని దగ్గర చేస్తానని చెప్పింది చేయకుండా పోతే దాని విషయంలో క్షమాపణ కోరడం కూడా అంతే ఇంపార్టెంట్. 2025 ప్రారంభంలో మన పరిచర్యలో 2 పేపర్లు ఇచ్చాను, ఈసారి కూడా ఇస్తాను. 1, నీ తీర్మానం ఏంటి 2025లో? రాసుకున్నావు, మళ్ళీ నెరవేరిందా? చేసావా? ఊరికే రాసుకున్నావా? అలాగైతే దాని విషయంలో క్షమాపణ అడుగు. ఒకవేళ నువ్వు పరిచర్యలో నేను ఇది చేస్తాను అది చేస్తాను అని ఆవేశంతో రాసేవేమో, టిక్కు కొట్టామో, టపటపా టిక్కు కొట్టి సంతకం పెట్టి ఇచ్చేసావు. కానీ మొదటి 2 నెలల తర్వాత ఇప్పుడు ఏమి లేకుండా పరిచర్యలో ఉన్నావా? దాని విషయంలో క్షమాపణ కోరు. దేవుని దగ్గర ఒప్పుకున్నావు, దేవుని దగ్గర చేస్తానని చెప్పావు, దేవునికి ఇస్తానని చెప్పావు, దేవునికి కొరకు ప్రయాసపడతానని చెప్పావు, మరి చేసావా లేదా? నీకు తెలుసు. అధిక స్తోత్రమే కాదు, అధికమైన క్షమాపణ కూడా నీ జీవితంలోకి రావాలి ఈ దినాల్లో. ప్రభువా, నువ్వు నా పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉన్నావు, చేస్తానని చేయలేక నీకు నమ్మక ద్రోహం చేశాను ప్రభువా, సారీ లార్డ్, నన్ను క్షమించు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో దేవుడు కోరేది మామూలు స్తుతి కాదు, మామూలు స్తోత్రం కాదు. ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు. ఆయనకు అత్యధికమైన స్తోత్రాలు మనం చెల్లించాలి. దేవుని బిడ్డలారా, అధిక స్తోత్రం ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు చూడండి, 145వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముందండి? యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందగినవాడు. అక్కడ సరిపోతుంది, అక్కడికి అయిపోతుంది. దట్ ఈస్ మీనింగ్ఫుల్. మహాత్యం కలిగిన వాడు, మహాకార్యాలు చేశాడు కాబట్టి ఆయన అధిక స్తోత్రం.
ఆయన కార్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయనకు అధిక స్తోత్రం చెల్లించాలి. వెరీ గుడ్. మళ్ళీ రెండవసారి ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము అనేది ఎందుకు అనాలి? ఫస్ట్లో అన్నాడు కదా, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. మళ్ళీ రెండవసారి అంటున్నాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. అంటే నీవు ఈరోజు ఎందుకు స్తుతిస్తుంటున్నావు? నీ జీవితంలో దేవుడు మహాకార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు అక్కడితో కార్యాలను ఆపడు. ఎప్పుడైతే నువ్వు అధిక స్తోత్రం చెల్లిస్తావో హీ విల్ కంటిన్యూ హిస్ గ్రేటర్ వర్క్స్. ఆయన తన గ్రహింప శక్యము కాని కార్యాలు కొన్ని ఉన్నాయి. ఇంతవరకు గ్రహించిన కార్యాలు, చూసిన కార్యాలు, రుచి చూసిన కార్యాలు, అనుభవించిన కార్యాలను బట్టి అధిక స్తోత్రం చెల్లించు. ఇక చూడబోయే కార్యాలను బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లించు. దేవుని బిడ్డలారా, ద మోర్ యు ప్రైజ్ ద లార్డ్, దేవుని ఎంతగా నువ్వు స్తుతిస్తూ ఉంటావో అంతగా గ్రహింప శక్యము కానీ మహత్తరమైన కార్యాలు, మహత్యాన్ని చూపించే దేవుని యొక్క బలమైన కార్యాలు నీకోసం రెడీ అయిపోతాయి. నీకోసం రెడీ అయిపోతాయి. దేవుని బిడ్డలారా, స్తుతిలో ఉన్న శక్తి చెప్పనా? ఎంతగా స్తుతిస్తావో ఎలాంటి శక్తి ఉంటుందో తెలుసా? బైబిల్లో మీరు గమనించండి. జకరియా ఎలిజబెత్ దగ్గరికి దూత వస్తాడండి. దూత వచ్చి, జకరియా నీ ప్రార్థన వినబడింది, నీకు కుమారుడు కలుగుతాడని చెప్తే జకరియా ఇంకా డైలాగ్ వేశాడు, ఇది ఎలాగో తెలియను. అప్పుడు దూత అంటాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. నీవు నమ్మలేదు కాబట్టి నువ్వు మాట్లాడక మౌని అయి ఉంటావు. దేవుడు చెప్పాడు నువ్వు మౌని అనలా, నీవు మాట్లాడక మౌని అయి ఉంటావు. దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉండగా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి తెలుసా? జకరియా 9 నెలలు మాట్లాడాలని ట్రై చేసినా లేదు. ఎందుకు తెలుసా? దేవుని స్తుతించే దూత మాట్లాడాడు. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా యూ విల్ రిసీవ్ అబ్నార్మల్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. ఎందుకు తెలుసా? నువ్వు ఎంతగా దేవుని స్తుతి అంతగా దేవుడు నీ దగ్గర ఉంటాడు. దేవుని శక్తి నువ్వు అనుభవిస్తావు. యూ విల్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. అందుకే దావీదు ఏం చేస్తాడు తెలుసా? దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ముమ్మారు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అంటే సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అందు దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. అదే దావీదు అంటాడు, 3 సార్లు ప్రార్థన, 7 సార్లు దేవుని స్తుతిస్తా. 3 సార్లు ప్రార్థన, 7 సార్లు దేవుని స్తుతిస్తా. ఎందుకు తెలుసా? నీ జీవితంలో అడగడం ఎక్కువగా ఉంటుంది. దేవా ఇది ఈ ప్రభా, నా కుమారునికి, నా కుమార్తెకు, వీనికి ఫీజు కట్టాలి, ఆ అమ్మాయికి చదువు రావాలి, ఆ అమ్మాయికి ఇది రావాలి, ఇది రావాలి, అడిగి అడిగి అడిగి. అందుకే నిన్నటి దినాన్ని చెప్పాను నేను, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క స్తుతి బ్యాలెన్స్గా ఉండాలి. బ్యాలెన్స్గా ఉండాలి. కావాలంటే ఇక స్తుతి కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇక్కడ మనం ఏమవుతా అడిగి పొంది దేవా ఈ దేవుని దగ్గర గోకి లాగి అంతా తీసుకున్నాం. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాం? ఒకసారి స్టేజ్ పైకి వచ్చి దేవుడు నా జీవితంలో చేశాడు, అందరు హల్లెలూయా అంటే మీరు హల్లెలూయా అని దిగిపోయారు. అంతేనా? అంతకంటే ఏం లేదా? ఎవరైనా మీకు సహాయం చేసిన వాళ్ళు కనపడ్డారు, అబ్బా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నిన్నటి దినాన్ని నేను చెప్పాను, 23వ తారీఖు సిద్ధోటం చర్చి, మన బ్రాంచ్ చర్చ్ యొక్క యానివర్సరీ. ఆ చర్చికి నేను వెళ్ళాను. వాక్యం అయిపోయింది. నేను కడపకు బయలుదేరే సమయంలో నా విండో ఒకరు వచ్చి తట్టారు. చూస్తే తెలిసిన అంకుల్. ఓపెన్ చేశాను. మీ నాయనను బట్టే నాయన నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను. మా నాయన ఏం చేశాడు తెలుసా? ఆయన యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు, ఆయన ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నప్పుడు, ఆ ఉద్యోగానికి తను పోయి రావడానికి అవసరమైన ఖర్చు, ఆ ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన ఖర్చుకు కావలసిన ఒక శ్రేష్టమైన మొత్తాన్ని మా నాయన ఇచ్చాడంట. ఆయన ఈరోజు వరకు యవనస్తుడుగా ఉన్నప్పుడు, ఇప్పుడు రిటైర్డ్ అయింది, మనమరాళ్ళు ఉన్నారు, చాలా వీక్ అయిపోయాడు. ఆయన అంటాడు, ఈరోజు వరకు మీ నాయన చేసిన మేలు మర్చిపోలా. మనిషి చేసిన మేలును మర్చిపోవడం లేదు, కానీ మనిషికి ఉన్నటువంటి పాడు లక్షణం ఏంటి తెలుసా? దేవుడు చేసిన మేలును త్వరగా మర్చిపోతున్నాం. ఈరోజు ఎన్ని జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని నీకు జ్ఞాపకం ఉన్నాయో, ఎన్ని నీ జీవితంలో దేవుడు చేశాడో. ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు. నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? గాడ్ విల్ స్టార్ట్ హిస్ గ్రేటర్ వర్క్స్. దేవుని స్తుతిస్తూ ఉండగా ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఇప్పుడు బైబిల్లో చూడండి, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. 2026లో ఏం చేస్తాడో నీకు తెలియదు, కానీ అధిక స్తోత్రము నువ్వు ఇక్కడ చెల్లిస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది గ్రహింప శక్యము కానిది. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క కార్యాలు కొన్ని గ్రహించలేం, మనం అర్థం చేసుకోలేని గొప్ప కార్యాలను దేవుడు 2020లో చేయాలని ఆశపడుతున్నాడు. ప్రొవైడెడ్
యు మస్ట్ థ్యాంక్ హిమ్. నువ్వు దేవుని ఎంతగా స్తుతిస్తావు అంతగా స్తుతించు. గ్రహింపలేని మహాకార్యాలను ఆయన చేస్తాడు. గ్రహింపలేని మహాకార్యాలు, అర్థం కాని గొప్ప కార్యాలను చేస్తాడు. దేవుని బిడలారా, ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను బైబిల్లో నుంచి. చూడండి, 145వ కీర్తన 4వ వచనం చదువుదాం. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. 5వ వచనం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. ఇక్కడ దావీదు, చెప్పాను కదా, దావీదు చివరి దినాల్లోకి వచ్చేసాడు, ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తనలు అంటున్నాడు, ఒక తరము మరి ఒక తరం వారి ఎదుట. అంటే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఇంటిలో ఉండేటువంటి వారిని కూర్చోబెట్టి, నా జీవితంలో ఇది చేశాడు, నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ దావీదు చెప్తేనే వాళ్ళు రాశారండి. దేవుని బిడలారా, దావీదుని గురించి ఈరోజు కూడా అనుకుంటారు. ఎందుకు తెలుసా? దావీదు తన జీవితంలో చేసిన మహత్కరమైన కార్యాలను చెప్పడం ప్రారంభించాడు. ఈ కొన్ని దినాలే కాదు, నీకు వీలున్నప్పుడల్లా నీ బిడ్డలకు నీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పు. అది నీతోనే అంతం కాకూడదు. నీ జీవితంలో దేవుని కార్యాలు, ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. దేవుని బిడ్డలారా, మా నాన్నతో గ్రేస్కి ఎక్కువగా అటాచ్మెంట్. మా నాన్నకు సంబంధించిన అనేక విషయాలు గ్రేస్కి తెలుసు. ఎందుకు తెలుసా? మా నాన్న తనకు సంబంధించిన విషయాలన్నీ అమ్మాయికి చెప్పేశాడు. ఎక్కువగా తన దగ్గర గడుపుతూ ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్న తన జీవితంలో చేసిన కార్యాలను తన దగ్గర పెట్టుకోవాలా. నాకు చెప్పాడు, నా తరువాత తరానికి కూడా చెప్పాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అది నీ జీవితంలో దేవుని కృతజ్ఞతను సూచిస్తుంది. ఎంతగా నీ జీవితంలో కార్యాలు చేశాడు. ఇప్పుడు నేను అడుగుతాను, మీ కుమారునికి, మీ కుమార్తెకు మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చెప్పలేదు కాబట్టే వాళ్ళు దేవుని గుర్తించలేదేమో. అరే, ఇలాంటి పరిస్థితి నా జీవితంలో వచ్చినప్పుడు, ఇలాగా మన కుటుంబం ఉన్నప్పుడు, మీ నాన్న ఇలా ఉన్నప్పుడు, మీ అమ్మ ఇలా ఉన్నప్పుడు, మీ అన్న ఇలా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేశాడు అని చెప్పలేదు కాబట్టే వాళ్ళలో విశ్వాసం లేదేమో. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట దేవుని కార్యాలను వివరిస్తారు. ఎప్పుడైతే నువ్వు వివరిస్తూ ఉంటావో సాతాను వింటాడు. అరే, ఒక అద్భుతమైన కార్యం ఎప్పటికి గుర్తుంచుకోండి, నీ లోపల ఒక విశ్వాసాన్ని దయచేస్తుంది. ఎందుకు దేవుడు అద్భుతం చేస్తాడు తెలుసా? టు ఇగ్నైట్ ఫెయిత్ ఇన్ యూ. నీలో ఒక విశ్వాసాన్ని రగులుగొల్పడానికి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, చేసామా? చేయకపోతే చేద్దాం. నీ జీవితంలో గతము కంటే గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని స్తుతించు. దేవుని యొక్క నేచర్ ఏంటి తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మోషే ఎంతమంది రాజులను జయించాడు? అంటే ఫరోనే కాదు, బైబిల్లో మరి 2 రాజులను జయించాడు. బైబిల్లో రాయబడింది ఓగును, తర్వాత సీహోను, ఓగు. ఈ ఫరో, సీహోను, ఓగు 3 రాజులను జయించాడు. యెహోషువ ఎంతమంది రాజులను జయించాడు? 31 మంది రాజులను జయించాడు. గుర్తుంచుకోండి, నీ 2025లో చేసిన దానికంటే ఎక్కువ చేసే దేవుడైనా. మోషే ఎదుట 3 రాజులే వచ్చారు. 3 రాజులను మోషే జయించాడు. యెహోషువ ఎదుటకి 31 మంది రాజులు వచ్చారు. 31 మంది రాజులను జయించాడు. ఎప్పటికీ దేవుడు అధికమైన కార్యాలు చేస్తాడు. అది నేను చెప్పాలనుకున్నాడు. అధికమైన కార్యాలు చేస్తాడు. 2025లో చేసిన దానికంటే ఎక్కువ కార్యాలు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయి, దేవుడు చేస్తాడండి. మోషే ఎదుట నీళ్లు రాశిగా నిలబడ్డాయి. కానీ యెహోషువ ఎదుట, అంటే నీళ్లు నిలబెట్టిన దేవుడు యెహోషువ ఎదుట నిలబెట్టబడినటువంటి 2 ప్రాకారాలను కూలదోశాడు. మోషే ఎదుట నీళ్లు నిలబెట్టిన దేవుడు యెహోషువ ఎదుట 2 ప్రాకారాలు, ఎరికోకు 2 ప్రాకారాలు, ఇన్నర్ వాల్, అవుటర్ వాల్ 2 ఉంటాయి. ఈ రెండింటిని పడగొట్టాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆయన మహత్తరమైన కార్యాలు చేసే దేవుడు. 2025లో చేసిన దానికంటే 26లో చేస్తాడని ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళ జీవితంలోనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన హైందవ సోదరులు 2026కు ఒక పేరు పెట్టారు తెలుసా? అది మంచి సంవత్సరం కాదు అనే పేరు పెట్టారు. మంచి సంవత్సరం కాదు, కానీ దేవుని బిడ్డ అధిక స్తోత్రము చెల్లిస్తే దేవుడు నీ దగ్గర ఉంటాడు. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది నీవు అర్థం చేసుకోలేవు.
మోషే ఎవరంటే రాజప్రసాదంలో యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి. కానీ మోషే ఎదుట ముగ్గురు రాజులే, యుద్ధమే తెలియదు. గుడారంలో ఉండేటువంటి యెహోషువ దగ్గరికి 31 మంది రాజులు వస్తే 31 మంది రాజులను జయించాడు. నాట్ బికాస్ ఆఫ్ హిస్ ప్రిపరేషన్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ హిస్ ట్రైనింగ్. దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ నిన్ను విడువను, నేను ఎడబాయను. 2026లో దేవుడు నీతో ఉండునట్లుగా అధిక స్తోత్రాన్ని దేవునికి చెల్లించు. నీ కుటుంబంలో దేవుడు ఉన్నట్టుగా అధిక స్తోత్రాన్ని చెల్లించు, అధిక స్తోత్రాన్ని చెల్లించు. దేవుని బిడ్డలారా, నీ నోటి నుండి జిహ్వా ఫలములు, నీ నోటితో దేవుని కొంతమంది స్టైల్ ఏంటి తెలుసా, వాళ్ళ ఇంట్లో పాట పెట్టి వంట చేసుకుంటూ అంటారు. అది శుద్ధి కాదు, అది శుద్ధి కాదు. నీ నోటితో నీకు దేవుడు చేసిన, వాళ్ళు ఎవరో వాళ్ళు డబ్బిస్తే పాడినారు, ఎవరో డబ్బిస్తే రాసినారు, ఆ పాట వస్తుంది. నీ జీవితంలో చేసిన దాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుని బిడ్డలారా, అధిక స్తోత్రము నొందదగిన దేవుడు ఆయన. అధిక స్తోత్రాన్ని చెల్లించావంటే ఆయన మహాత్మ్యమును గ్రహించదవు, ఆయన మహాత్మ్యమును గ్రహించదవు. గ్రహించలే 2025లో ఏది నువ్వు చూడలేదో 2026లో చూడబోతున్నాం. నమ్మిన వారు ఆమెన్ అంటారు. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు అధిక స్తోత్రం. ఎంతగా దేవుని స్తుతిస్తావో, ఎంతగా దేవుని గణపరుస్తావో గణపరచు, దేవుని కీర్తించు, దేవుని కొనియాడు, దేవుని మహింపరచు. ఒకవేళ మీకు స్తుతులు చెల్లించడం చేత కాదా, కొద్దిసేపు 2 నిమిషాల స్తుతులకు అయిపోతున్నాయా? స్టాల్లో ఒక పుస్తకం ఉంటుంది 1000 స్తుతులు. ఆ స్తుతులు తీసుకొని, దేవా నువ్వు నా జీవితంలో గొప్ప దేవుడు, నీకు స్తోత్రం. నా బిడ్డల విషయంలో దేవుని వాక్యంలో స్తుతులు చెల్లించడానికి ఉన్నాయి, వాటిని తీసుకొని దేవుని స్తుతించు. స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ జస్ట్ ఇన్ ప్రైజింగ్ హిమ్. దట్ ఈస్ గోయింగ్ టు పేవ్ ఎ వే ఫర్ 2026. దేవుడు అంటున్నాడు అధిక స్తోత్రమునందదగిన వాడు, ఈ అధిక స్తోత్రం నందగిన వాడు ఆయన మహాత్మ్యమును గ్రహిస్తావు. వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘ పరంగాను మీరు చేసిన ప్రతి మేలుకు మా శిరస్సు వంచి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా జీవితంలో అనేకమైనవి పొందుకున్నాం ప్రభా. అందుకే అధిక స్తోత్రాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుండగా అద్భుతాలు చేశారు, సహాయం చేశారు, కృంగినప్పుడు లేవనెత్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు సహాయం చేశారు, గాఢాంధకర అనుభవాల్లో తోడుగా ఉన్నారు ప్రభా. వాగ్దానం నెరవేర్చారు, కునుకగా కాపాడావు, యాక్సిడెంట్స్ నుంచి తప్పించావు. భయంకరమైన పరిస్థితుల గుండా మేము వెళ్ళాలని సాతాను స్కెచ్ వేసినప్పుడు అద్భుత రీతిగా తప్పించిన దేవా, మీకే స్తుతి 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 స్తుతి, స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయనా. మిమ్మల్ని మేము కీర్తిస్తున్నాం నాయనా. ఈ కొన్ని దినాలు మాత్రమే కాదు, మా జీవితాంతం అధిక స్తోత్రం మీకు చెల్లించే బిడ్డలుగా ఎల్లప్పుడూ మమ్మల్ని మార్చుమని ప్రార్థన చేస్తూ, అధికమైనటువంటిది సాతాను సంబంధమైన ఏవి మా జీవితాల్లో ఉన్నా అవి తగ్గించుకుందుముగాక. అధిక స్తోత్రం నీకు చెల్లించే కృపను దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.